నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తాయి, విద్యార్థి రోజులు జ్ఞాపకం వస్తాయి. నేను కూడా మీ మారిగానే అల్లరి పిల్లవాడిని, అల్లరి స్టూడెంట్గా ఉండేవాడిని, స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను. 1978లో ఆ రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించని. నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆ పని మనం చేయలేమని నేను కన్క్లూజన్కి వచ్చాను. మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను, యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు. గ్యారంటీ. టీచ్ చేసే పని కూడా ఉండదు, 2 గంటలే టీచింగ్ ఉంటుంది, మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది. నేను ఒకే మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను. గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తారని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను. నా ఆలోచన ఒకటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా, ఒక ఎమ్మెల్యేగా ఉంటే, ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, విద్యార్థులు మీకు చెప్తున్నా, ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు, ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్కి ఇవ్వండి, నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క పైసా కాంపన్సేషన్ అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని, మేనేజ్మెంట్ని అభినందిస్తున్నా. ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అది ఆయన విజన్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిచి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, మీరు కూడా ముందుకు రండి. ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం, తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను.